నమస్కారం. కథలు వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథల్లో మొదటి కథ మాయా కంబళి, బేదాళ కథ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏదో అతీత శక్తులు కోరి ఇలా శ్రమ పడుతున్నావు అనడానికి సందేహం లేదు. కానీ అవి తీరానికి లభించిన తరువాత వాటిని విసర్జించమని చెప్పటానికి లేదు. ఇందుకు నిదర్శనంగా నీకు చండీదత్తుడి వృత్తాంతం చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం హిమాలయ పర్వతాలలో ఆత్మానందుడు అనే వృద్ధ యోగి ఉండేవాడు. చుట్టుపక్కల వాళ్ళు ఆయనను తరచుగా చూడవచ్చి ప్రశ్నలతో వేధించుతూ ఆయన ఏకాగ్రతను చెడగొడుతూ ఉండేవాడు. అందుచేత ఆయన తన పాత కంబళి మీద మంత్రజలం తల్లి దానికి ఒక శక్తిని కలగజేశాడు. అదేమంటే ఆయన దాన్ని కప్పుకుంటే ఎవరికీ కనబడడు. ఈ రహస్యం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఒక రోజున ఆత్మానందుడు తన కంబళి భుజాన వేసుకుని ఒక శిల మీదుగా దాటుతూ కాలు జారి శిలకు అవతల ఉన్న లోయలోకి దొర్లి పడిపోయి స్పృహ కోల్పోయాడు. అతని కంబళి శిలకు యువతల పక్కనే పడిపోయింది. మరికొంతసేపటికి ఆ కనుమదారిన ఒక చిల్లర వ్యాపారి సంతకు పోతూ ఆ కంబళిని చూశాడు. అది చాలా పాతది. ఏ దరిద్రుడైనా ఏదో ఒక ధరకు దాన్ని కొనకపోతాడా అనుకుని ఆ మనిషి దాన్ని మడిచి మూటలో పెట్టి సంత జరిగే శోభావతి నగరానికి వెళ్ళాడు. శోభావతి నగరంలో ఓ ముసలి బిచ్చగాడు చలితో బాధపడుతూ ఆ పాత కంబళిని చౌకలో కొనుక్కుని వెంటనే దాన్ని కప్పుకున్నాడు. చూస్తుండగానే బిచ్చగాడు అదృశ్యం కావటం గమనించి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వింత వార్త క్షణాల మీద నగరమంతా పాకింది. ఆ కాలంలో శోభావతి నగరంలో దొంగతనాలు, దోపిడీలు, అవినీతి, స్పర్ధలు హెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఆ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియటంతో దురాశపరులు బిచ్చగాడి కోసం వెతకనారంభించారు. దొంగతనాలు చేయటానికి, యథేచ్ఛగా అవినీతి కొనసాగించటానికి, పట్టుబడకుండా ప్రతిపక్షాల మీద దెబ్బతీయటానికి అలాంటి అదృశ్యకరణ ఎంతైనా ఉపయోగపడుతుంది. కంబళి సహాయంతో అదృశ్యంగా ఉన్న బిచ్చగాడు నలుగురు అనుకునే మాటలు విని తనకు రానున్న ప్రమాదాన్ని గ్రహించి తన చేతికర్రను ఒక పొదలో పెట్టి ఎలాంటి చప్పుడు చేయకుండా మసలసాగాడు. ఆ కంబళి వల్ల వాడికి అడుగు తినటానికి కూడా లేకపోయింది. ఆ రాత్రి నిండా వాడు బాగా ఆలోచించి తన కంబళి కోసం దేశంలో హేమాహేమీలు తహతహలాడుతున్నారని, అది తనకు ఎందుకో పనికిరాదని రూఢి చేసుకుని మర్నాడు తెల్లవారగానే తాను వాళ్ల కంట పడకుండా కంబళి కప్పుని అదృశ్యంగా రాజ్యసభకు వెళ్ళి తాను కప్పుకున్న కంబళి తీసి రాజు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహాప్రభు, ఈ కంబళి వల్ల నాకు ప్రాణహాని తప్ప శాంతి కానీ సుఖం కానీ ఉండదు. ఇది మీ వద్దనే ఉంచండి అని బిచ్చగాడు కంబళిని రాజుకు ఇచ్చాడు. రాజు దాన్ని స్వయంగా పరీక్షించి దాని మహత్తు తెలుసుకుని బిచ్చగాడికి జీవితం సుఖంగా వెళ్ళిపోయే ఏర్పాటు చేసి కంబళి తాను తీసుకున్నాడు. ఈ లోపల కొండ మీద పడిపోయిన ఆత్మానందుడు కోలుకుని తన కంబళి చండీదత్తుని వద్ద ఉన్న సంగతి తెలుసుకుని శోభావతి నగరానికి వచ్చి రాజును కలుసుకుని తన కంబళి తనకియ్యమని అడిగాడు. రాజు అందుకు అభ్యంతరం చెబుతూ రాజ్యశ్రేయస్సు దృష్ట్యా ఇది నా దగ్గర ఉండటమే మంచిది అన్నాడు. ఆత్మానందుడు తన కంబళిని రాజు వద్ద ఉంచడానికి ఒప్పుకుని ఎందుకైనా మంచిది అని చెప్పి రాజు చేతికి ఒక రక్షాబంధం కట్టి వెళ్ళిపోయాడు. రాజు మాయకంబళి సహాయంతో నగరంలోని అనేక మంది అవినీతి పరులను, కుట్రదారులను పట్టుకొని కఠినంగా శిక్షించాడు. మాయకంబళి ఆచూక తెలియక తహతహలాడుతున్న గొప్పవారందరికీ మాయకంబళి రాజు వద్దనే ఉన్నట్టు స్పష్టమైంది. దొంగల ముఠాల దగ్గర నుంచి అనేక మంది అవినీతి పరులు కఠినంగా శిక్షించబడటంతో నగరంలో నేరాలు, అక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. చండీదత్తుడి మనసుకు కొంత ప్రశాంతత చేకూరింది. ఒకనాడు రాజుకు రాజనర్తకి అయిన చెంచలను చూడాలని అనిపించింది. ఆయన కంబళి కప్పుకుని ఎవరికీ తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళాడు. అటు తర్వాత రాజు ఎవరికంట కనబడకుండా తెలియకుండా చెంచల ఇంటికి వెళ్ళి రాసాగాడు. ఒకరోజు చెంచల మాయకంబళిని 2 రోజుల పాటు తన ఇంట ఉండనీయమని రాజును కోరింది. ఆమె ముచ్చటను రాజు నిరాకరించలేక, నువ్వు నాతో నా మందిరం దాకా అదృశ్యంగా వచ్చి కంబళిని నీ వెంట తీసుకుని పో అన్నాడు.
ఇద్దరూ కంబళి కప్పుకుని రాజమందిరానికి వచ్చారు. చెంచల అక్కడ రాజును విడిచి కంబళి కప్పుకుని తిరుగు ముఖం పట్టింది. వెళ్ళిపోతున్న ఆమెను చూసి రాజు ఆశ్చర్యచకితుడైనాడు. ఆమె అతనికి స్పష్టంగా కనిపిస్తున్నది. దానికి కారణం ఆత్మానందుడు తన చేతికి కట్టిన రక్షాబంధం అయి ఉంటుంది అని రాజుకు తోచింది. చెంచల తిన్నగా తన మందిరానికి కాక మరొక దిక్కుగా కోశాధికారి విక్రముడి మందిరానికి వెళ్ళటం చండీదత్తుడు చూశాడు. విక్రముడు రాజుకు జ్ఞాతి. చెంచల అతని వద్దకు ఎందుకు వెళ్ళిందోనని ఆలోచిస్తూ చండీదత్తుడు సేనాగారానికి వెళ్ళి పడుకున్నాడు. కానీ అతనికి నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ విక్రముడు కంబళీ కప్పుకుని చేత కత్తి పట్టుకుని తన సేనాగారం ప్రవేశించడం రాజు చూశాడు. తనను చంపడానికి వచ్చాడని గ్రహించి రాజు శివాలను లేచి కత్తి దూసి విక్రముడి మీద పట్టాడు. రాజు నిద్రపోతూ ఉంటాడని, మేలుకుని ఉన్న కంబళి మూలాన తనను చూడలేడని నమ్మిన విక్రముడు ఇలాంటి పరిణామానికి సిద్ధంగా లేక రాజుగారి చేతిలో తేలిగ్గా చచ్చిపోయాడు. రాజాజ్ఞ ప్రకారం భటులు చెంచలను బంధించి తెచ్చారు. రాజును హత్య చేసి వారసత్వాన్ని బట్టి తాను రాజు కావాలని విక్రముడు అనుకున్నాడని, చెంచల చేసిన సహాయానికి ఆమెను పట్టపురాణిని చేస్తానని ప్రలోభ పెట్టాడని ఆమె రాజుకు చెప్పింది. చండీదత్తుడు ఆమెను దేశం నుంచి బహిష్కరించాడు. ఆ మర్నాడే రాజు హిమాలయాలలో ఆత్మానందుడు ఉన్న చోటికి వెళ్ళి, స్వామి, మీ కంబళిని మీరే ఉంచుకోండి అని మాయ కంబళిని ఆయనకు ఇచ్చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆత్మానందుడు తన కంబళి కోసం సౌభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఇయ్యమని ఎందుకు అడగవలసి వచ్చింది? తనకు కావాలంటే ఇంకో కంబళిని సృష్టించుకోలేకనా, లేక తన కంబళి ఇంకొకరు ఆధీనంలో ఉండటం ఇష్టం లేకనా? రాజు ఆ కంబళి సహాయంతో ఎందరో నేరస్తులను శిక్షించి దాని ప్రయోజనం గ్రహించి కూడా చివరకు దాని ఆత్మానందుడికి ఎందుకు తిరిగి ఇచ్చాడు? రాజ్యంలో ఇంకా విక్రముడు వంటి వారు కుట్రదారులు ఉండరనే? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయేవో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహిమగల వస్తువు మంచివాళ్ల చేతిలో మంచికి, చెడ్డవారి చేతిలో చెడుకు ఉపయోగపడుతుంది. కొందరికి ఎందుకు ఉపయోగపడదని బిచ్చగాడి అనుభవం ద్వారా మనకు తెలుసు. పైపెచ్చు వాడికి కంబళిలో ప్రమాదమే కనపడింది. తాను మంచివాడు గనక రాజు దాన్ని మంచిగా ఉపయోగించవచ్చునని భ్రమపడ్డాడు. ఆ కంబళి దుష్టుల చేతికి పోతే రాజుకు ఎంత ప్రమాదమో తెలిసి ఆత్మానందుడు అతని చేతికి రక్షాబంధం కట్టాడు. ఆయన శోభావతి నగరానికి వెళ్ళి రాజును కంబళి ఎందుకు అడిగాడో దాన్ని బట్టే తెలుస్తుంది. రాజు కూడా ఈ సంగతి గ్రహించగానే కంబళిని ఆత్మానందుడికి తిరిగి ఇచ్చేశాడు అన్నాడు. ఈ విధంగా రాజుకు మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. రెండవ కథ తరువాయి. రెండవ కథ తెలివిలేని మంగమ్మ. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కడం మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు చేయటం లేదని దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ. కథలోకి వెళ్దామా? తెలివిలేని మంగమ్మ. దేవాపురంలో రంగయ్య, మంగమ్మ అనే దంపతులు ఉండేవారు. రంగయ్య ఊళ్ళు తిరిగి వ్యాపారం చేస్తాడు. మంగమ్మ వట్టి అమాయకురాలు. రంగయ్య ఆమెకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా ఎవరో ఒకరు ఆమెను మోసం చేస్తూనే ఉండేవారు. అయినా రంగయ్య ఆమెతో ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాడు. రంగయ్య ఒకసారి కొంచెం దూర ప్రయాణం మీద పోతూ, ఊళ్ళో దొంగలు ఎక్కువయ్యారు, ఎవరితోనూ మాట్లాడవద్దు, మోసగాళ్ళు వస్తే పోకుండా పొగబెట్టు అన్నాడు. ఆ రాత్రి మంగమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్నది. ఆమె నిద్రపోతూ ఉండగా తలుపు ఎవరో బాదినట్టు వినిపించి నిద్రాభంగమైంది. ఆమె లేచి తలుపు తెరిచిన మరుక్షణం ఇద్దరు దొంగలు హడావుడిగా లోపలికి వచ్చారు. వాళ్ళ చేతుల్లో ఏవో మూటలు ఉన్నాయి. వాళ్ళు దాచుకునేటందుకు చోటు వెతుక్కుంటూ, మా కోసం రక్షక భటులు వస్తున్నారు, వారితో మా సంగతి ఏమీ చెప్పవద్దు అన్నారు. కొద్దిసేపటికి రక్షక భటులు వచ్చి తలుపు తట్టారు. మంగమ్మ తలుపు తెరిచింది. లోపల మగవాళ్ళు ఉన్నారా అని రక్షక భటులు అడిగారు. వాళ్ళు తన భర్త మాట అడుగుతున్నారేమోనని మంగమ్మ అనుకుని లేరు అన్నట్టు తల అడ్డంగా ఆడించింది. ఎవరితోనూ మాట్లాడవద్దని భర్త చెప్పి ఉన్నాడు కదా, అందుకని ఆమె వాళ్ళతో మాట్లాడకుండా తల అడ్డంగా ఆడించింది అన్నమాట. ఇటుగా ఎవరైనా పరిగెత్తిపోయిన ధ్వని విన్నావా అని ఒక రక్షక భటుడు ఆమెను అడిగాడు. లేదు అన్నట్టు ఆమె మళ్ళీ తల ఆడించింది. ఈమె మూగది
కాలయాపన చేస్తే దొంగలు మరింత దూరం పారిపోతారు అన్నాడు ఇంకొక రక్షక భటుడు. రక్షక భటులు ఇద్దరూ వెళ్ళిపోయారు. దొంగలిద్దరూ యువతలికి వచ్చి మనం సొమ్ము ఇక్కడే పంచుకుందాం, ఈమె మూగది, మన గుట్టు పొక్కదు అనుకున్నారు. ఒక దొంగ డబ్బును నగలను 2 భాగాలు చేసి కొంచెం హెచ్చుగా ఉన్న భాగం తాను తీసుకోబోయాడు. రెండోవాడు కుప్పలు కలిపేస్తూ నువ్వు నన్ను మోసం చేద్దామని చూస్తున్నావు, నన్ను పంచని అన్నాడు. వాడు కూడా సొమ్మంతా 2 భాగాలు చేసి ఎక్కువ భాగం ఉన్నది తాను తీసుకోవడానికి ప్రయత్నించాడు. మొదటివాడు దానికి అభ్యంతరం చెప్పాడు. ఇదంతా చూసిన మీదట ఇద్దరూ మోసగాళ్లే అన్న విషయం మంగమ్మ బుర్రకు తట్టింది. దొంగలు మంగమ్మ చేత పంపకాలు చేయించుకోవడాన్ని నిర్ణయించుకుని ఈ సొమ్మును సమంగా నువ్వు పంచు, ఇందులో నీకు కొంత వాటా ఇస్తాం అన్నారు మంగమ్మతో. మంగమ్మ సరైన తల ఊపి వాళ్ళు పక్క గది చూపించి అక్కడ కూర్చోమని సైగ చేసింది. వాళ్ళు గదిలోకి పోగానే ఆమె గది తలుపు గుళ్ళెం పెట్టి తాళం కూడా వేసేసింది. ఆ తర్వాత ఆమె పక్క గదిలో కుంపటి రాజేసి అందులో ఎండుమిరపకాయలు వేసి గది తలుపు తాళం పెట్టి తన వసారాలలోకి పోయి పడుకున్నది. దొంగలు ఆ మిరపకాయల కోరుకు సొమ్మసిల్లి పడిపోయారు. తెల్లవారుతూ ఉండగా రంగయ్య తిరిగి వచ్చాడు. జరిగిన సంగతి భార్య నుంచి తెలుసుకుని అతను రక్షక భటులను పిలుచుకువచ్చి దొంగలను పట్టి ఇచ్చాడు. అందరూ మంగమ్మను చాలా మెచ్చుకున్నారు. దొంగలను పట్టించినందుకు మంగమ్మకు మంచి బహుమతి కూడా లభించినది. కథ సమాప్తం.